నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? ప్రధానంగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా విష జ్వరాలు ఎక్కువగా సంభవిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే హెల్త్ ఆఫీసర్లు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ములుగు జిల్లాకి సంబంధించి డిఎంహెచ్ఓ గోపాలరావు సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇటు ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో అసలు ఎటువంటి ఇది చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గోపాలరావు, డిఎంహెచ్ఓ ములుగుగా పనిచేస్తున్నా. సో ఇక్కడ గర్భిణీ స్త్రీల కోసం ముఖ్యంగా న్యూట్రిషన్ కిట్ కానివ్వండి, ఇంకా వాళ్ళకు సంబంధించిన ఐరన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, వాళ్ళకి ఇంకా అతరత్ర ఏ ట్యాబ్లెట్స్ కూడా అన్ని గవర్నమెంట్ సప్లై ఉన్నాయండి. ఇంతకుముందు కంటే ఇక్కడ డెలివరీ శాతం కూడా పెరిగింది. ఇంకోటి సి సెక్షన్ రేటు కూడా తగ్గింది. చాలా వరకు డెలివరీస్ అనేవి గవర్నమెంట్ పిఎస్సీలలో జరుగుతాయి. రౌండ్ ది క్లాస్ పిఎస్సీస్ ఉన్నాయి. ఇంకా పోతే ఇక్కడ 2 సిఎస్సీస్, ఒకటి ఏరియా హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళకు డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ ఇంకోటి 102, 108 వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ మారుమూల గ్రామం నుండి అయినా కూడా వాళ్ళను మేము మా సిబ్బంది ఆశాస్, ఏఎన్ఎంస్ ద్వారా వాళ్ళను మా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి నార్మల్ డెలివరీ అయ్యేలాగా మేము చేస్తున్నామండి. సో ఇంకొకటి ఇక్కడ ఇంకా మెయిన్ ఏంటంటే పబ్లిక్ కోసము బీపీ, షుగర్, ఇంతకుముందు బీపీ కానీ షుగర్ వెళ్ళి కానీ వాళ్ళు బయట తీసుకునేది. సో ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తుంది. ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కూడా వచ్చాయండి. సో కాబట్టి బీపీ, షుగర్, ఇంకా క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా టీబీ కూడా కొంతవరకు ఉంది. సో టీబీ పేషెంట్స్ కోసం ఎవరైతే డయాగ్నోస్ అయ్యారో వాళ్ళకు మంత్లీ ఒక 500 రూపీస్ వాళ్ళకు న్యూట్రిషన్ కోసము వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరుగుతుంది. సో ఆ రకంగా 6 months ట్రీట్మెంట్ ఎప్పటి వరకు అయితే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారో మంత్లీ ఒక 500 రూపీస్ వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇంకా ఇమ్యునేషన్ కూడా 100% జరుగుతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా వరకు మెడికల్ ఫెసిలిటీ, ఓపీ కానివ్వండి, ఇంకా అడ్మిషన్స్ కానివ్వండి, ప్రైవేట్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి చాలామంది వస్తారు. మా దగ్గర డాక్టర్స్ కూడా అందరూ హెడ్ క్వార్టర్లో ఉండి పనిచేస్తారు కాబట్టి మాకు మంచి ఫెసిలిటీస్ అందుతున్నాయి. మారుమూల గ్రామాలని మారుమూలలో ఉన్నా కూడా మా యొక్క సర్వీసెస్ అనేవి చాలా వరకు మేము 100% అందిస్తున్నాము. ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేసాము. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా వాళ్ళు ముందుకొచ్చి చేసుకుంటున్నారు. కాబట్టి సర్వీసెస్ ఇంతకంటే మాత్రం చాలా వరకు మెరుగుపడ్డాయి. కాబట్టి సో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. అంటే సార్ ప్రధానంగా ఇటు చూసుకుంటే గత 6 నెలల కాలం నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆర్ఎంపీలకు సంబంధించి ఆర్ఎంపీల దగ్గరికి అసలు ఎక్కువగా ప్రజలు వెళ్తున్నారు, లేకపోతే మీ హాస్పిటల్కి వస్తున్నారు? చాలా వరకు ముఖ్యంగా ఓన్లీ మారుమూల గ్రామాలకు మాత్రమే చిన్న అలైన్మెంట్స్ కోసం మాత్రమే వాళ్ళ దగ్గర వెళ్తారు. చాలా వరకు మా గవర్నమెంట్ హాస్పిటల్కే రావడం జరుగుతుంది. సో ఇది అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ కూడా లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఉండే. కానీ మేము ఒక్కటి కూడా డెత్ కాకుండా అందరికీ సరైన ట్రీట్మెంట్ మా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సీరియస్ కేసులు కాకుండా మేము చూసుకోవడం జరిగింది. అంటే ఇటు ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి సార్, గర్భిణీ స్త్రీలకు సంబంధించి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రతి గర్భిణీ స్త్రీ రిజిస్ట్రేషన్ అనేది 3 months లోపు జరుగుతుంటుంది. ఆ యొక్క 3 months రిజిస్ట్రేషన్లో 4 తర్వాత మళ్ళీ 4 చెకప్స్ అనేటివి సబ్ సెంటర్లో కానీ పిఎస్సీలో కానీ 4 చెకప్స్ డాక్టర్ ద్వారానే చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా హై రిస్క్ కేసెస్ ఉంటే మాత్రం గైనకాలజిస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. గైనకాలజిస్టులు మా యొక్క ఏటు నగరం అండ్ ఏరియా హాస్పిటల్ ములుగులో అవైలబుల్ ఉన్నారు, సఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మా ప్రైవేట్ కంటే గవర్నమెంట్లోనే ఈ ఎన్సీ చెకప్స్ జరగడం జరుగుతుంది. ఇంకోటి సెక్షన్ రేటు కూడా చాలా తగ్గిపోయింది మా దగ్గర. సెక్షన్లు ప్రైవేట్లో చాలామంది సెక్షన్ చేస్తారు, గవర్నమెంట్ రావడం వల్ల అన్నీ కూడా నార్మల్ డెలివరీ అయ్యేలాగా చూసుకుంటున్నాం. ఇది కొన్ని పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకి మొత్తం ప్రభుత్వ హాస్పిటల్కే రోగులందరూ కూడా వెళ్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదంటూ కూడా ఇక్కడ నుండి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది కొన్ని పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.